అప్కమింగ్ ఆఫీసర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నా ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న పాలిటీ గ్రాండ్ టెస్ట్ 1 అయిపోయింది. నిన్న ఈ యొక్క ఎస్ఎన్టీ గ్రాండ్ టెస్ట్ అయిపోయింది. సో బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పాను చూడండి. సో 75 క్వశ్చన్స్లో ఫస్ట్ 4 క్వశ్చన్స్ కూడా ఏమిచ్చానని మీకు శాంపిల్ చూపిస్తున్నాను. సో హైలీ అడ్వాన్స్డ్ అండి టెస్ట్ అనేవి. సో స్టూడెంట్స్ రివ్యూ కూడా ఏం చెప్పారంటే చాలా అంటే చాలా బాగుంది సార్ అని వాళ్ళే చెప్పారనమాట. సో చూడండి కావాలంటే ఇక్కడ రివ్యూస్ కూడా హైలీ స్టాండర్డ్ ఏబిపిఎస్సి లెవెల్లో ఉండే పేపర్స్ అండి. ఇవి ఖచ్చితంగా రాస్తే మీకు చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే ఈ యొక్క బై టెస్ట్ సిరీస్ అనేవి స్టాండర్డ్ మెయింటైన్ చేసిన ఎప్పుడో అడుగుతున్నారు, బట్ అడ్వాన్స్లో లేరు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు ఏందో ఒక ఐడియా లేదు. ఏదో జస్ట్ సింపుల్గా ఇచ్చేసి మిమ్మల్ని ఆ విధంగా ఇంతే అనిపించేటట్టు చేస్తారు. బట్ నేనేంటంటే నా పేపర్స్తో మీకు అసలు ఏం అడగవచ్చు, ఒకవేళ టఫ్ అడిగితే ఎలా ఉంటుంది, ఒకవేళ ఈజీ అడిగితే ఎలా ఉంటుంది, అసలు స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, బేసిక్స్ ఎలా కవర్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ఎలా కవర్ చేయాలి, మొత్తం డీటెయిల్గా తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఇది తెలుగు మీడియం అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళే చెప్తున్నారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్, పేపర్ టఫ్గా ఉండొచ్చు కొంచెం, బట్ ఏంటంటే మేము నేర్చుకుంటున్నాం ఎక్కడే ఇప్పుడు. లేదంటే ఎగ్జామ్ అయిపోయాక ఏం చేయలేని పరిస్థితి కదా. ఎగ్జామ్ హాల్ బయటికి వెళ్ళి మీరు బయటకు వచ్చారంటే లోపలికి వెళ్ళి ఇంకా దానికి ఎవరు ఏం చేంజ్ చేయలేరు. మీరు ఎన్ని మార్క్స్ రాస్తే అంతే, మీ ప్రిపరేషన్ బట్టి అక్కడ బేస్ అయి ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రూప్ 2 అనేది నెక్స్ట్ లేదు ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ చూస్తే ప్రజెంట్ అయితే ఏం సీట్స్ వేకెన్సీస్ ఏం చెప్పట్లా. గ్రూప్ 1 అయినా 150 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. గ్రూప్ 2 అయితే ప్రజెంట్ దాకా ఇన్ఫర్మేషనే లేదు. Jan 12th జాబ్ క్యాలెండర్ అంటున్నారు. బట్ చూడండి, ఆలోచించండి మీరు, ఇది మంచి అవకాశం అండి. నేను చెప్పేది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ తెలుసు, నా టెస్ట్ సిరీస్లో ఆల్మోస్ట్ 30 మెంబర్స్ దాకా ఉన్నారు, 35 మెంబర్స్ దాకా ఉన్నారు, 35 మెంబర్స్ దాకా ఉన్నారు టెస్ట్ సిరీస్లో. వాళ్ళకి తెలుస్తుంది వాల్యూ ఏంటని. నెక్స్ట్ బుక్స్ అనేవి చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారండి. కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే 112 మెంబర్స్ దాకా ఆర్డర్ చేసుకున్నారు. మేము ఆల్మోస్ట్ 48 కాపీస్ దాకా పంపించేసాము ఆల్రెడీ. ఇంకా మిగతావి కూడా రేపు పంపించేసాం, 10th వస్తాయి బల్క్గా. సో కరెంట్ అఫైర్స్ ఈ టెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు, అర్థం చేసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు ఆల్రెడీ మెటీరియల్స్. ఏం సార్ మీలో హై క్వాలిటీ ఏంటంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అండి. మెయిన్ ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎంత చదువుతున్నామని కాదు, ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ రావాలి ఇది మెయిన్ అనమాట. ఇది వస్తేనే కదా. ఇప్పుడు ఒక్కొక్క బుక్ ఎన్నెన్నో ఉన్నాయి మార్కెట్లో, కొన్ని 100 బుక్కులు ఉన్నాయి, కానీ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఏ బుక్ నుంచి వస్తాయని తెలియదు ప్రాపర్గా. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి నేను నీట్గా ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్లో మీకు అందిస్తున్నాను అనమాట. ఇది నేను ఇచ్చే బెస్ట్ అనమాట. అందుకనే స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారు. నేను మీరు నమ్ముతారు నా క్లాసెస్లో ఈ పాలిటీ చెప్పేటప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 2 చాలా క్వశ్చన్స్ రిపీట్ అయిపోయాయి, డైరెక్ట్ రిపీట్ అయ్యాయి. అపాయింట్మెంట్స్ కానీ లేదా సైన్స్ టెక్నాలజీ చెప్పేటప్పుడు అగ్ని MIRV టెక్నాలజీ గురించి కానీ ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్వశ్చన్స్ చాలా రిపీట్ అయి ఉన్నాయి. సో నేను బేసిక్స్ కవర్ చేశాను, అలాగే చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను కాబట్టి ఒక మల్టిపుల్ వేలో 360 degrees కవర్ చేస్తాను కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అయినా అంతే, టెస్ట్ సిరీస్ అయినా సరే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. అంటే ఈరోజు రేపే లాస్ట్ అనమాట, 9th 10th. సో అసలు మామూలుగా అయితే అయిపోయింది, బట్ స్టూడెంట్స్ కోసం అని నేను 9th 10th అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ మీరు చదువుకోవాలి కదా. సో 9th 10th అన్నా చేస్తే ఒక 7 to 10 days అంటే 20 లోపన్నా మీకు వచ్చేస్తే బుక్ ఒక 2 times చదువుకోవచ్చు మీరు. ఒక బుక్ 10 daysలో చదివేయచ్చు మీరు ఈజీగా. ప్రాపర్గా ఒక 2 hours కేటాయించిన 10 daysలో నీట్ చదువుకోవచ్చు, రివిజన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ సిరీస్ ప్లస్ ఈ యొక్క మెటీరియల్ అయితే చాలా మినిమం ప్రైస్లో ఉందండి. 2 కలిపి అయితే స్పెషల్ ఆఫర్ ఉంది, నేను చెప్పాను ఆల్రెడీ. సో ప్రాపర్ టెస్ట్, ప్రాపర్ ఎక్స్ప్లెనేషను ఇవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. ఎందుకంటే ఇప్పుడు చేసే లాస్ట్ మూమెంటే మిమ్మల్ని ఆ రోజు ఎట్లా అనేది ఎగ్జామ్ రాసేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్ అందరికీ, టేక్ కేర్ అండి.